అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశాన్య ఆస్ట్రాలజీ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు 2026 ఏప్రిల్ నెలలో జరుగుతున్నటువంటి తమిళనాడు ఎలక్షన్ గురించి విశ్లేషిద్దాం. ఈ తమిళనాడులో ప్రధాన పార్టీల యొక్క నాయకుల యొక్క జాతకాలను నాకు ఇంటర్నెట్లో దొరికిన సమాచారం మేరకు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పరంగా నేను విశ్లేషించి నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ముందుగా అధికార పార్టీ అయినటువంటి డిఎంకే పార్టీ ఆవిర్భవించినటువంటి డేటు 18/9/1949 సాయంత్రం 6:30 చెన్నైలో ఆ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఆ పార్టీ రాశి కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. అయితే నెక్స్ట్ ఆ పార్టీ యొక్క ప్రజెంట్ సీఎం స్టాలిన్ గారి డేట్ ఆఫ్ బర్త్ విశ్లేషిస్తే మార్చ్ 1, 1953 11:36 రాత్రి చెన్నైలో జన్మించడం జరిగింది. ఆయన రాశి సింహరాశి, ఉత్తరా నక్షత్రం, వృశ్చిక లగ్నం. ప్రజెంట్ సింహరాశికి అష్టమ శని నడుస్తుంది. జన్మరాశిలోనే కేతువు కూడా ఉంది. ప్రజెంట్ ఆయన 2009 నుండి 2028 వరకు శని మహర్దశలో ఉన్నారు. ఆయన ప్రజెంట్ శని మహర్దశ ఎండింగ్ ఉంది. ప్రజెంట్ ఆయన నడుస్తుంది. శని మహర్దశ ఎండింగ్, అంతర్దశ గురు అంతర్దశ, అంటే శని మహర్దశలో గురు అంతర్దశ నడుస్తుంది ఆయనకి. ఎవరికైనా సరే దశ యొక్క చివరి అంతర్దశ దశ ఛిద్రం అంటారు. చివరి అంతర్దశ ఎవరికి కూడా కలిసి రాదు. అలాంటి గురు అంతర్దశ అనేది స్టాలిన్కి జరుగుతుంది. సో ఈయన ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్లో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లో ఆయనకి అనుకున్నటువంటి సీట్లు అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజయోగం అనేది చాలా కష్టం. ఆయన నెక్స్ట్ మళ్ళీ సీఎం పీఠం దక్కించుకోవడం అనేది చాలా కష్టం. ఇన్ కేసు ఒకవేళ ఆయన సీఎం అయినప్పటికీ కూడా డిసెంబర్ 5 లోపు మళ్ళీ ఆ పీఠం నుండి తొలగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మరో ప్రధాన పార్టీ అయినటువంటి ఏఐడిఎంకే, ఆ పార్టీ ఆవిర్భవించినటువంటి దినం 17వ తారీఖు 10వ నెల 1972 సాయంత్రం 6 గంటలకి చెన్నైలో పార్టీ ఆవిర్భవించడం జరిగింది. పార్టీ యొక్క ఆ టైంకి వారిది మకర రాశి, ధనిష్ట నక్షత్రం, మేష లగ్నం అయింది. ప్రజెంట్ వాళ్ళకి నడుస్తున్నటువంటి దశ శని మహర్దశ. 2013 నుండి 2032 వరకు శని మహర్దశ నడుస్తుంది. ప్రజెంట్ శని మహర్దశలో కుజ అంతర్దశ అనేది ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. సో వీరి యొక్క ఈ పార్టీ యొక్క అంతర్దశ కుజ అంతర్దశ నడుస్తుంది. అయితే వీరి యొక్క ధనిష్ట నక్షత్రం అధిపతి కుజుడు, మేష లగ్నం యొక్క అధిపతి కూడా కుజుడే. వీరికి యోగం చేసే గ్రహం కూడా కుజ గ్రహం. దానికి సంబంధించిన అంతర్దశ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో వీరికి ఛాన్స్ అయితే ఉంది. అంటే ఏఐడిఎంకేకి ఎక్కువ సీట్స్ వస్తాయి, కానీ వేరే పార్టీ సపోర్ట్తోనే వీరు సీఎం పీఠంలో అధిష్ఠించడానికి ఛాన్స్ అయితే ఉంది. డైరెక్ట్గా ఈ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటే ఛాన్స్ అయితే తక్కువ. వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే వీరికి అవకాశం ఉంది. నెక్స్ట్ మరో ముఖ్యమైన అందరికీ ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి వ్యక్తి సినీ యాక్టర్ విజయ్. ఆయన పుట్టినటువంటి డేటు 22 జూన్ 1974 7:18 చెన్నైలో పుట్టడం జరిగింది. అయితే విజయ్ కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. మరికొద్ది రోజుల్లో ఈ కర్కాటక రాశిలోకే గురుడు ఎంటర్ అవ్వబోతున్నాడు. సో గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానాన్ని పొందుతాడు గురుడు. సో ఈయనది మంచి టైం నడుస్తున్నట్టే చెప్పాలి. అయితే ఈయన నడుస్తున్నటువంటి దశ శుక్రమహర్దశ. శుక్రమహర్దశలో బుధ అంతర్దశ నడుస్తుంది. రాబోయే టైం ఈయనకి కొంచెం బెటర్గానే ఉన్నది. సీట్లు కూడా బాగానే వస్తాయి ఈయనకి. కాకపోతే ఈయన కూడా ఇండివిజువల్గా సీఎం పీఠాన్ని అధిష్ఠించే ఛాన్స్ అయితే చాలా తక్కువ. సో ఈయన పార్టీ ఆవిర్భవించినటువంటి డేటు ఫిబ్రవరి 2, 2024 5 గంటలకు సాయంత్రం చెన్నైలో ఆవిర్భవించడం జరిగింది. ఆ టైంకి
వారిది ఈ పార్టీ యొక్క రాశి తులారాశి స్వాతి నక్షత్రం. ప్రజెంటు స్వాతి నక్షత్రానికి చాలా బాగుంది, ఎందుకంటే గురుడు భాగ్యస్థానంలో ఉంది స్వాతి నక్షత్రంకి. సో రాబోయే టైంలో గురుడు మరింత బలపడుతున్నాడు జూన్ 1 నుండి. కాబట్టి ఈయనకి కూడా చాలా ఛాన్స్ అయితే ఉంది. అంటే డైరెక్ట్గా సీఎం అవ్వలేరు, కానీ వేరే పార్టీ ఈయన కూడా వేరే పార్టీతో కొలాబరేట్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈయనకి రాజయోగం అనేది ఉంది. డెఫినెట్గా ఏదో ఒక పదవి అనేది స్వీకరించడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో తమిళనాడులో మరొక పార్టీ అయినటువంటిది బీజేపీ పార్టీ ఆవిర్భవించినటువంటి దినం 6/4/1980 11:40 ఢిల్లీలో ఆవిర్భవించడం జరిగింది. ప్రజెంటు ఆ పార్టీకి చంద్రమహారదశలో శుక్ర అంతర్దశ నడుస్తుంది. సో ఈ బీజేపీకి ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సో ఈ స్టాలిన్ అయితే ఎలాంటి ఛాన్స్ అయితే లేదు. సో మిగిలినటువంటి ఈ ప్రధాన పార్టీలు అన్నీ కలిసి ఎన్డీఏ కూటమితో కలిస్తే ఈ పార్టీకి ఛాన్స్ అయితే ఉంది. మిగిలిన పార్టీ అన్నీ కలిపి ఎన్డీఏ కూటమికి అధికారం వచ్చే ఛాన్స్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నది. ఇది ఈ యొక్క తమిళనాడు యొక్క రాజకీయ విశ్లేషణ భవిష్యత్తు. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.